ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ తెలుసు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఇప్పటికీ తన బిడ్డకి న్యాయం జరగాలంటూ పోరాటం చేస్తూనే ఉన్నారు. గత కూటమి ప్రభుత్వం గతంలో కూడా వాళ్ళ కుటుంబానికి ఏమీ చేయలేదు. వాళ్ళ పాప చనిపోతే కనీసం న్యాయం చేయలేదు. ఎందుకంటే ఆ సుగాలి ప్రీతి అనే పాప చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనమాట. అయినా కూడా ఏమి చేయలేదు. 2018 నాకు తెలిసి 2018లో జరిగింది. ఏమీ చేయలే. కానీ ఇప్పుడు మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి 5 ఎకరాల పొలం, 5 సెంట్ల భూమి, వాళ్ళ ఆయనకి జాబు, ఒక 12 లక్షల డబ్బు ఇచ్చి కుటుంబాన్ని కొంచెం హోల్డ్ చేసి, అమ్మ మీకు ఉపాధి ఉంటుంది ఉంచుకోండి, తర్వాత న్యాయం జరుగుతుంది, కోర్టులో కేసు ఉంది కాబట్టి అంటూ వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సుగాలి ప్రీతి చనిపోయిన విషయాన్ని పదే 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 చెప్పి 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 గుచ్చి 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 సిగ్గు లేకుండా అధికారంలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ అండ్ కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఏమీ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆసరాని ఏదో మేమే ఇచ్చినట్టుగా చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. దానికి ప్రజాముఖంగా చాలా వ్యతిరేకత రావడంతో ఆ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మొన్న పిల్లల అసెంబ్లీ జరిగింది. దాంట్లో చిన్న పిల్లలంతా బాగా అసెంబ్లీలో సభ్యుల్లాగా మాట్లాడి స్పీకర్లాగా, ఎమ్మెల్యేలాగా వాళ్ళని ప్రజెంట్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది. దానికి అన్ని విధాల వసతులు చేకూర్చడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళంతా మాట్లాడుతూ రాజ్యాంగం గురించి కూడా మాట్లాడటం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్ళాను, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ మాట్లాడారు. నాకు అర్థం కాని విషయం అంటే, రాజ్యాంగం మనుషుల్ని తిట్టమని, బూతులు మాట్లాడమని, వాళ్ళు ముండల్ని డాష్ డాష్ అని భారతిరెడ్డిని అడిగినా, వాళ్ళ కూతుర్ని అడిగినా, వాళ్ళ చిన్న కూతుర్ని అడిగినా ఇలా మాట్లాడొచ్చా? రాజ్యాంగం హక్కు ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. మరి మన రాజ్యాంగబద్ధమైనటువంటి కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని పట్టుకొని, అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆయన రెడ్ బుక్ని రాజ్యాంగం అనుకుంటున్నాడేమో అన్నట్టు అందరూ అంటూ ఉన్నారు. ఆ రెడ్ బుక్ని పట్టుకొని తిరిగి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని అందరిని బట్టి అది రాజ్యాంగం అని ఫీల్ అవుతున్న సో కాల్డ్ మన లోకేష్ గారికి ఇప్పుడు నేను ఒక వీడియో చూపించబోతున్నా. సార్ ఇది చూడండి. మన నాయకులంతా మాట్లాడినటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే అన్పార్లమెంటరీ ఏం వాడకూడదు అవి ఉంటే, పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే డీసెంట్గా మాట్లాడే లాంగ్వేజ్. అది మన వాళ్ళందరూ మాట్లాడింది ఒకసారి వినిపిస్తున్నా. అసలు ఎంత కుసంస్కారులో మీరే చెప్పాలని సవినీయంగా రిక్వెస్ట్ చేసుకున్నా. చూడండి. కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దంటున్నా, కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దంటున్నా. నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందలు మింగేదానికి వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది, కార్పొరేషన్ చైర్పర్సన్. ఏం పీకింది 1 years కి? వనిత ఉంది. ఏం పీకింది 1 years కి? ఎవరిని? జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా? ఎవరిని? జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా? ఆ గాడిదల్ని అడగండి. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. ఏదో ఒకటి గెల్లడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో ఒక ఆయన ఉంది, హోంమంత్రి సుచరిత. అసలు ఈ హోంమంత్రికి ఒక పోలీసు అని సెల్యూట్ కొడుతున్నాడండి. మామూలు పోలీసు సెల్యూట్ కొడుతున్నాడు హోంమంత్రికి. ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రిని మనకి? సుచరిత ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రిని మనకి? మరి బట్టలు తీసి పరిస్థితి ఆరాల్సిందిగా మాటిచ్చి మాట్లాడుకో మరి బట్టలు తీసి పరిస్థితి. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా, రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు
బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టాచారంగా మాట్లాడతావా? నీ బతికే ఉంటాయి. ఎన్ని భూ ఫిల్మ్ చేయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, బజార్ దాని నువ్వు. ఆఖరికి బట్టలిపోయి డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద. తెలియదా మాకు? జబర్దస్త్ జగజారిపోయి యాక్ట్ చేసావు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు. మంత్రి అయితే నువ్వు బజార్ దాన్ని కాకపోతావా నువ్వు? నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీ పిల్లలు డిఎన్ఏ వాళ్ళ మెల్లో వేసి, నీ పిల్లలు డిఎన్ఏ వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? విలువలు లేని మహిళ, సంస్కారం లేని మహిళ, నీతి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతిరెడ్డి మాత్రమే. ఏమమ్మా భారతిరెడ్డి, ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నాం, సిగ్గుందా నీకు? చెప్పు తీసుకుని కొడతాం భారతిరెడ్డి చెప్తున్నాను. సజ్జల భార్గవ రెడ్డి గారిని, వాడి పెళ్ళాన్ని, ఈ భారతిరెడ్డిని, జగన్ రెడ్డిని నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొడితే అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో. ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నాసెదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతిరెడ్డి ఇంకెంత వెదవై ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. భారతిరెడ్డి, నువ్వు నీ పిల్లలు కూడా వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి అదొక కూటమి. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా. నేను రోజా గురించి చెప్పేది అదే. సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అడ్డగారు. ఇలాంటి ఉండరమ్మా. ఈవిడే ఎక్కువ భూమికి భారం. ఆయన రోజా కొమ్మునే లడ్లో వాడారు. చూసారు కదా, ఈ విధంగా కుసంస్కారాలను నమ్మి మళ్ళీ తల్లి బయటకు వచ్చి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వచ్చేసి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు రాజ్యాంగం బుక్కు పట్టుకొని ప్రశ్నించే హక్కు నాకు ఉందని చెప్పారు మిస్టర్ లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ, అదే రాజ్యాంగం సుగాలి ప్రీతి తల్లిగా నాకు హక్కు లేదా? నా కూతురికి జస్టిస్ జరగాలని నువ్వు ఫైట్ చేయకూడదా? ఎందుకు నన్ను మొన్న మోడీ గారు వస్తే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి ఒక దోషిలాగా వికలాంగురాలైనటువంటి నన్ను బంధించారు? ఒక దోషిని, ఒక తీవ్రవాదిలా నన్ను ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? నా కూతురికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తుంటే నా నోరు ఎందుకు నొక్కేస్తున్నారు? రాజ్యాంగం నాకు నా కూతురికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఇవ్వలేదా అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది. జయభీమరావు పార్టీ అధ్యక్షుడైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధితుల తరఫున నిలబడేది చాలా తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంతమంది బాధితులని ఒక్కసారిగా తీసుకొని వచ్చి న్యాయం తోరుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్. నిజంగా ఈ రోజు 76వ మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు దినోత్సవం జరుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్కన జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి, ఒక పక్కన ఆ బాధితులకు సార్ గారు చెప్పినట్ల అందరి ద్రాక్షలాగా ఉంది న్యాయం. మరి దీనికోసమేనా ఆయన కుటుంబాన్ని, ఆయన సతీమణిని, వాళ్ళ పిల్లల్ని కూడా మరి చంపుకొని రాజ్యాంగం రాశారు. రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహానుభావం దగ్గర ఈ రోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది, మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను, మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది? మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి సుగాలి ప్రీతికి వర్తించదా?
మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లిదండ్రులకు వర్తించదా? ఎందుకు వర్తించదు చెప్పండి. మీ నాన్నగారికి ఒక న్యాయము, సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా. రాజ్యాంగం అంటే అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలనే మరి రాజ్యాంగం రాశారు. మరి అదే విధంగా మరి నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను, రెడ్ బుక్ మీరు ఓపెన్ చేశారు, మంచిదే. అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా? ఆ రెడ్ బుక్ లో మీ వాళ్ళ పేర్లు, మిమ్మల్ని దూషించిన వాళ్ళ పేరు, మీ ఇంటి వాళ్ళని దూషించిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు ముద్దాలుగా రాసుకున్నారా? అలా కాదని మీరు ఒక్క బాధితుల పేర్లను చూపించండి. ఇదో పలానా బాధితురాలకి ఇలా అన్యాయం జరిగింది, ఇదిగో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసామని ఒక్కసారి వచ్చి మీరు ప్రెస్ మీట్ లో పెడితే మరి చూపిస్తే మాకు సంతోషం. మరి అలా మరి లోకేష్ గారికి పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఎందుకంటే సుగాలి ప్రీతి గారు ఏది మాట్లాడినా కూడా అది ప్రజలకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం పట్టుకొని నడిచే వ్యక్తిని రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి ఆవిడ అడిగితే తప్పదు కదా చెప్పాలి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారేమో అనే విషయం చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే సూపర్ 6లు ఇవ్వకపోతే, అంటే రాజ్యాంగబద్ధంగా ఒక వాగ్దానం, ఒక మేనిఫెస్టో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నిటినీ సమకూర్చాలి. సూపర్ 6లు ఇవ్వకపోతే కాలర్ పట్టుకోండి అన్నాడు. ఇప్పుడు సూపర్ 6లు ఎవరికి ఇవ్వలేదు, మరి కాలర్ ఎక్కడ పట్టుకోవాలి? అంటే ఏదో ఒకటో రెండో అరకొరగా ఇప్పుడు 18 నెలలకు సరిపడా ఒక సిలిండర్తో 18 నెలలు వండుకొని తినాలి జనాలు. నెక్స్ట్ అక్కడ ఇక్కడ కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇస్తే దాన్ని తీసుకెళ్లి రైతులకి 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, అసలు ఏమీ లేవు ఈ పథకాలండి. మరి ఆయన చేసిన ప్రామిస్లే ఆయన మర్చిపోయి రాజ్యాంగాన్ని పట్టుకొని ఉత్తుత్తి కబుర్లు చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవిడ మాట్లాడుతుంది ఏంటని ప్రజలంతా వాపోతూ ఉన్నారు. ఇలా వాపోయే క్రమంలో పాపం ఆవిడ బాధకేం తెలుసు, ఆయన ఏం చేయలేరని తెలియదు కదా. అంతా చేయగలిగే వాళ్ళైతే చిన్నానని గొడ్డలతో నరికాడని జగన్మోహన్ రెడ్డిని అంటూనే ఉంటారు. మరి ఇప్పుడు అధికారంలో ఉంది వాళ్ళే కదా, ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మరి ప్రూవ్ చేసుకునే దమ్ము లేదు కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రూవ్ చేయరు, ఆ అధికారంలో లేనప్పుడే మాత్రం దాన్నే తీసుకొచ్చి రుద్దుతూ ఉంటారు. తగుదనమ్మా అంటూ వాళ్ళిద్దరు సిస్టర్లు కూడా డబ్బులకి అంటారు, మరి డబ్బులకి ఎంత కమ్ముడు పోయారు నాకు కూడా తెలియదు, అంటూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా సుగాలి ప్రీతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ, సొంత పార్టీ వాళ్ళదే చిలకలూరిపేటలో మురళీ చౌదరి అనే వ్యక్తి కాంప్లెక్స్ని లాగేసుకుంటేనే చంద్రబాబు, లోకేష్ వీళ్ళెవరు మాట్లాడతలేదు. అటువంటి వ్యక్తి వీళ్ళందరినీ పట్టించుకుంటారా? సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. పైగా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొన్ని బెనిఫిట్స్ పొందారు. ఎవడు కూడా అనుకుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, న్యాయం జరిగిపోయింది, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, మెడ గోక్కుంటే అన్నీ చేసేస్తాడు అనుకుంటే చివరికి మెడ గోక్కోవడం మానేసి ఏదో సంఖలో ఏదో అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు నాకుతున్నారు నాకు కూడా తెలియదు. సో మీరేమనుకుంటారు? అంటూ ఉన్నారు కాబట్టి నేను అంటున్నా, మీరేమనుకుంటారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సుగాలి ప్రతి మదర్కి కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని అయితే హక్కులు వచ్చాయి. వాళ్ళ కూతురికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు, దానికోసం పోరాటం చేయొచ్చు. ఎవరికి నిర్బంధించే హక్కు లేదని రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్నటువంటి లోకేష్ గారికి, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్టేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాజ్యాంగబద్ధం కాకపోయినా డిప్యూటీ సీఎం అనే ఒక ట్యాగ్ తగిలించుకొని నేనే సీఎం అంటూ తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.